ప్రతిరోజు చాలా సందర్భాల్లో, వివిధ సందర్భాల్లో ఉపయోగించే వాక్యాలుంటాయి. అండ్ ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి వాక్యాల కంటే ఇవి చాలా విభిన్నంగా ఉంటాయి. అండ్ ఈ వాక్యాలు నేర్చుకున్నా చాలు చాలా వరకు మనము ఎన్నో రకాల సందర్భాల్లో మనము ఇంగ్లీష్‌లో టాకిల్ చేయొచ్చు. కాబట్టి మీరేం చేస్తారు అనంటే డే 4 కోసము మన వశిష్ట 360 జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి కొన్నవాళ్ళు పేజీ నెంబర్ 12 ఓపెన్ చేసి చూడండి ఒకసారి. పేజీ నెంబర్ 12 ఓపెన్ చేసి డే 4లో స్టార్ట్ చేసుకోండి. అండ్ కొనని వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో గాని, వీడియో కామెంట్‌లో గాని మనకు కింద జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. డైరెక్ట్‌గా మీరు ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో నేరుగా సెర్చ్ చేసి చూడొచ్చు. లేదా లింక్ ద్వారా కూడా కొనొచ్చు. అండ్ ఇప్పుడు క్లాస్‌లోకి ఎంటర్ అయితే మనకు ఇక్కడ 100 సెంటెన్సెస్‌ని మనం ప్రతిరోజు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాము. సో ఈ 100 సెంటెన్సెస్‌లో మనం ఒక 10 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకున్నా గానీ లైఫ్‌లో మనం ఒక 10 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకున్నా గానీ చాలా సందర్భాల్లో మనం ఇంగ్లీష్‌ని ఈజీగా టాకిల్ చేయగలుగుతుంటాం అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఈ డే 4లో మన ర్యాండమ్ సెంటెన్సెస్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు డే 1, డే 2, డే 3లో మనం ఏం చేసామనంటే కొంతవరకు మనము ఏం చేసామనంటే బి అనే వాక్యాన్ని తీసుకున్నాము. ఆ తర్వాత హ్యావ్ అనే బి అనే వర్డ్‌తో వాక్యాలను, తర్వాత హ్యావ్ అనే వర్డ్‌తో వాక్యాలను మనము నిర్మించడము, ఫ్రేమ్ చేయడం మొదలుపెట్టామన్నట్టు. రైట్. సో ఇప్పుడు విల్ యూ కైండ్లీ స్పీక్ టు మీ బై ఫోన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. విల్ అంటే మీకు బేసికల్‌గా అర్థం కావాల్సిన విషయం ఏంటి అనంటే ఫ్యూచర్‌లో ఉపయోగిస్తాము అనే విషయం అర్థం కావాలి. కానీ విల్ యూ కైండ్లీ స్పీక్ టు మీ బై ఫోన్ అంటే ఏంటి మరి? అంటే విల్లుని మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు గాని, క్వెషన్ చేసినప్పుడు గాని, ముఖ్యంగా క్వెషన్ చేసినప్పుడు గాని మనం ఉపయోగిస్తుంటాం అన్నట్టు. సో మీరు కాస్త నాతో ఫోన్‌లో మాట్లాడతారా అని అడిగే సందర్భంలో విల్ యూ ప్లీజ్ కైండ్లీ స్పీక్ టు మీ బై ఫోన్ అని చెప్పి అంటాము. మరి విల్ ప్లేస్‌లో మనం ఇంకేమైనా యూజ్ చేయొచ్చా అంటే కెన్ యూ యూజ్ చేసి మాట్లాడొచ్చు. కెన్ యూ కైండ్లీ స్పీక్ టు మీ బై ఫోన్ అని కూడా చెప్పొచ్చు. లేదా మే యూ మే యూ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ స్పీక్ మీ టు స్పీక్ టు మీ బై ఫోన్ అని కూడా చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు రెండో సెంటెన్స్ చూద్దాము. వుడ్ యూ టెల్ హర్ టు కాల్ మీ ఆఫ్టర్ హర్ అరైవల్. ఆమె వచ్చాక, చేరుకున్నాక. అరైవల్ అంటే ఏంటి? చేరుకోవటాన్ని మనం అరైవల్ అంటాం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైలు ట్రైన్ 9 గంటలకు చేరుకుంటుంది స్టేషన్‌కి అని చెప్పాలనుకోండి. ద ట్రైన్ అరైవ్స్ ద స్టేషన్ ఎట్ ద స్టేషన్ ద ట్రైన్ అరైవ్స్ ద స్టేషన్ బై 9:00 అని చెప్తుంటాం. ద ట్రైన్ అరైవ్స్ ద స్టేషన్ బై 9:00 అని చెప్తుంటాం అన్నట్టు. సో అరైవ్ అంటే చేరుకోవటం లేదా రీచ్ అవ్వటం అని చెప్పి దాని అర్థం అన్నట్టు. ఆమె ఇంటికొచ్చాక నాకు ఫోన్ చేయమని చెప్తారా? ఇక్కడ క్వెషన్ చేస్తున్నాం. వుడ్ యూ టెల్ హర్ టు కాల్ మీ. ఆమెకు టెల్ హర్ అంటే ఆమెకు చెప్తారా? కాల్ మీ నాకు కాల్ చెయ్యమని. రైట్. ఆఫ్టర్ హర్ అరైవల్ ఆమె ఇంటికి వచ్చాక లేదా ఆమె వచ్చాక అని చెప్పి దీని అర్థం అన్నట్టు. ఆఫ్టర్ హర్ అరైవల్ టు హోమ్ అని దీని అర్థం. దేర్ ఈస్ ఎ రింగ్ టోన్ ద అదర్ సైడ్ బట్ నో రెస్పాన్స్. మనం ఎవరికైనా కాల్ చేసాము, అక్కడ రింగ్ టోన్ వస్తుంది, బట్ ఎవరు కూడా ఫోన్ ని లిఫ్ట్ చేయట్లేదు, అటెండ్ చేయట్లేదు. సో అప్పుడు ఏం చేస్తామనంటే దేర్ ఈస్ ఎ రింగ్ టోన్ ద అదర్ సైడ్. అదర్ సైడ్ అంటే మనం కాల్ చేసిన వైపు మనకు రింగ్ టోన్ వస్తుంది, కానీ మనకు అక్కడ నుండి రెస్పాన్స్ లేదు అని చెప్పే క్రమం లోపల ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. రైట్. అటువైపు ఫోన్ మోగుతుంది. రింగ్ టోన్ అంటే ఫోన్ మోగుతుంది, అటువైపు ఫోన్ మోగుతుంది, బట్ అక్కడ ఎవరు ఆ ఫోన్ ఎత్తడం లేదు, అటెండ్ చేయటం లేదు అని చెప్పే క్రమం లోపల ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. ఐ ట్రైడ్ మెనీ ఎ టైమ్స్ టు ఫోన్ యూ బట్ ఐ కుడ్ నాట్ గెట్ త్రూ. ఇక్కడ గెట్ త్రూ అంటే నేను ఎన్నో సార్లు మీకు ఫోన్ చేశాను, బట్ నేను మీతో కనెక్ట్ అవ్వలేకపోయాను అంటే మీతో నేను మాట్లాడలేకపోయాను అని చెప్పి దాని అర్థం అన్నట్టు. నేను మీకు ఫోన్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించాను, కానీ మీ నెంబర్ కలవలేదు, కనెక్ట్ కాలేదు. గెట్ త్రూ అంటే ఐ కుడ్ నాట్ గెట్ త్రూ అని చెప్పొచ్చు. లేదా ఈ వర్డ్ కి బదులు ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు యూ అని కూడా చెప్పొచ్చు. ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు యూ. ఇది గెట్ త్రూ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ కింద మనం యూజ్ చేస్తున్నాం గెట్ త్రూ అనేది. రైట్. సో ఐ ట్రైడ్ మెనీ టైమ్స్ టు ఫోన్ యూ అంటే ఐ ట్రైడ్ మెనీ టైమ్స్ టు ఫోన్ యూ ఆర్ కాల్ యూ అని అంటే నేను మీకు చాలా సార్లు కాల్ చేయడానికి ప్రయత్నించాను, బట్ కనెక్ట్ అవ్వలేదు అని చెప్పే సందర్భంలో చెప్తుంటాం. వాట్ హ్యావ్ యూ సీన్ ఇన్ సాలార్జంగ్ మ్యూజియం. ఎవరైనా ఫ్రెండ్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా ఇంకెవరైనా కానీ
సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏమి చూసారు అని అడగాలనుకోండి. అప్పుడు ఏం చెప్తామనంటే సాలార్జంగ్ మ్యూజియంలో మీరు ఏమి చూసారు అని చెప్పొచ్చు. ఇక్కడ మిస్టేక్ పడింది. దీన్ని మీరు ఆల్రెడీ బుక్‌లో దీన్ని సరిచేయడం జరిగింది. బట్ ఇక్కడ ఈ సెంటెన్స్‌ని మాత్రం మీరు తీసేయండి. ఉక్కపోత వర్షానికి దారి తీస్తుందనే సెంటెన్స్‌ని కట్ చేసేయండి. రివైజ్డ్ ఎడిషన్‌లో దాన్ని తీసేసాం ఆల్రెడీ ఇప్పుడు వచ్చే పుస్తకాల్లో. రైట్? సో అది ఒక డీడీపీ మిస్టేక్. వాట్ హ్యావ్ యూ సీన్ ఇన్ సాలార్జంగ్ మ్యూజియం అంటే ఎవరైనా సాలార్జంగ్ మ్యూజియం వెళ్లారు. లేదా మీరు చెన్నై వెళ్లారు. చెన్నైలో మీరు ఏమేమి చూసారని అడగాలనుకోండి. వాట్ హ్యావ్ యూ సీన్ ఇన్ చెన్నై అంటారు. లేదా మీరు తిరుపతి వెళ్లారు. తిరుపతిలో మీరు ఏమేం ప్లేసెస్ చూసారు లేదా అడగాలనుకోండి. వాట్ హ్యావ్ యూ సీన్ ఇన్ తిరుపతి అని చెప్పి అడుగుతుంటాం అన్నట్టు. రైట్? సో సిక్స్త్ సెంటెన్స్ విచ్ రోడ్ లీడ్స్ టు హైటెక్ సిటీ. మనము ఒక సెంటర్‌లో నిల్చున్నాము. మనకు ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఏ వైపుకి వెళ్తే హైటెక్ సిటీకి వెళ్తాము, హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి వెళ్తాము అని చెప్పి మనకు ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. మనం ఆ సెంటర్‌లో నిల్చున్న తర్వాత ఏ రోడ్డు వైపున వెళ్తే హైటెక్ సిటీకి చేరుకుంటాము లేక హైటెక్ సిటీకి వెళ్తాము అని అడగాలనుకోండి. విచ్ రోడ్ 4 రోడ్లు, 5 రోడ్లు ఉన్నాయి. ఒక చౌరస్తాలో నిల్చున్నాము. విచ్ రోడ్ లీడ్స్ టు హైటెక్ సిటీ అని చెప్పి అడగాలి. హైటెక్ సిటీకి వెళ్ళే దారి ఏది అని చెప్పి దాని అర్థం అన్నట్టు. రైట్? హూ హాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ యువర్ క్లాస్. మన పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు మీ క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు? మీ ర్యాంక్ ఎంత అని అడిగినప్పుడు వాట్ ఈస్ యువర్ ర్యాంక్ అని అడుగుతుంటాం అన్నట్టు. వాట్ ఈస్ యువర్ ర్యాంక్. బట్ ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అడగడానికి హూ హ్యాస్ సెక్యూర్డ్, ఎవరికి వచ్చింది అని అడగడానికి హ్యాస్ సెక్యూర్డ్ అంటాం అన్నట్టు. మీ క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. అట్ వాట్ టైమ్ డస్ ద తిరుపతి ఎక్స్‌ప్రెస్ అరైవ్ ఆర్ లీవ్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 అరైవ్ అంటేనేమో చేరుకోవటం, లీవ్ అంటేనేమో స్టేషన్‌ని విడిచి వెళ్ళటం. అట్ వాట్ టైమ్ డస్ ద తిరుపతి ఎక్స్‌ప్రెస్ లీవ్ అంటే స్టేషన్ నుంచి బయలుదేరటం. అట్ వాట్ టైమ్ డస్ ద తిరుపతి ఎక్స్‌ప్రెస్ అరైవ్ అంటే స్టేషన్‌కి ఎన్నింటికి వస్తుంది అని చెప్పే క్రమం లోపల మనము చెప్తుంటాం అన్నట్టు. సో తిరుపతికి వెళ్ళే రైలు ఏ సమయానికి బయలుదేరుతుంది లీవ్ అని చెప్పడానికి మనము ఇలా చెప్తుంటాం. అదే అరైవ్ యూజ్ చేసాం అనుకోండి ఎన్నింటికి స్టేషన్‌కి వస్తుంది అని చెప్పి అంటున్నాం అన్నట్టు. ఎన్నింటికి అరైవ్ అంటే చేరుకోవటం, లీవ్ అంటే స్టేషన్ నుంచి బయలుదేరటం అన్నట్టు. వెన్ డస్ యువర్ టీచర్ కమెన్స్ టీచింగ్. ఇప్పుడు నేనున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతున్నారు. మీ ఇంట్లో పేరెంట్స్ గాని, ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని లేదా ఇంట్లో ఎల్డర్స్ గాని అడుగుతున్నారు. ఈ టైంలో ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు? మీ టీచర్ ఎప్పుడు మీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు అని అడగాలనుకోండి. అప్పుడు వెన్ డస్ యువర్ టీచర్, యువర్ ట్రైనర్ కమెన్స్ టీచింగ్. ఎప్పటి నుంచి మీ టీచర్ ఎన్ని గంటల నుండి లేదా ఎప్పటి నుండి ఏ టైంకి టీచింగ్ ప్రారంభిస్తారు అని క్వశ్చన్ అన్నట్టు ఇది. అప్పుడు మీరు ఏం చెప్తారు? మై టీచర్ స్టార్ట్స్ ద క్లాస్ ఎట్ 8:00 ఇన్ ద ఈవినింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు 8:00? In the evening time everyone will get free time and they will sit idle, so they can have some free time and they can watch it అన్నట్టు. రైట్? వన్ షుడ్ నాట్ బి కేర్లెస్ అబౌట్ టైం. చాలా మంది సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు. వేస్ట్ చేస్తున్న క్రమంలో కూడా మనం ఇలా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చున్నట్టు లేదా చెప్పొచ్చున్నట్టు. వన్ షుడ్ నాట్ బి కేర్లెస్ అబౌట్ టైం అంటే సమయాన్ని మనము చాలా తేలికగా తీసుకోకూడదు. సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కేర్లెస్ అంటే నిర్లక్ష్యం. కేర్లెస్ చేయకూడదు. వన్ షుడ్ నాట్ బి కేర్లెస్ అబౌట్ టైమ్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాము. రైట్? సో వాట్ ఫ్లోర్ ఈజ్ యువర్ అపార్ట్మెంట్ ఆన్. మీరు ఏ ఫ్లోర్ లో నివసిస్తున్నారు లేదా మీరు ఏ ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పే క్రమం లోపల మనం ఇలా చెప్తుంటాం అన్నట్టు. ఎలా చెప్పాలి? వాట్ ఫ్లోర్ ఈజ్ యువర్ అపార్ట్మెంట్ ఆన్ అని చెప్పి చెప్పాలి. నేను 5వ ఫ్లోర్ లో నివసిస్తున్నానని చెప్పాలనుకోండి. ఐ లివ్ ఆన్ 5th ఫ్లోర్ అని చెప్పాలి. ఐ లివ్ ఆన్ 5th ఫ్లోర్. మరి సార్ ఐ లివ్ ఇన్ 5th ఫ్లోర్ అంటే ఏమైనా అవుతుందా అని అంటే ఇన్ యూజ్ చేయొద్దు. మనం ఆ అపార్ట్మెంట్ ఫ్లోర్ లో పైన ఉంటున్నాం, అక్కడ ఉంటున్నాం కాబట్టి ఆన్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. రైట్? సో ఈజ్ దేర్ ఎ లిఫ్ట్ ఫెసిలిటీ ఇన్ యువర్ అపార్ట్మెంట్. మీ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఫెసిలిటీ ఉందా అని అడగాలనుకోండి. ఈజ్ దేర్ ఏ లిఫ్ట్ ఫెసిలిటీ ఇన్ యువర్ అపార్ట్మెంట్. మీ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఫెసిలిటీ ఉందా, ఆ సౌకర్యం ఉందా అని చెప్పినప్పుడు. ఐ ఆమ్ అఫ్రైడ్, నాకు భయం వేస్తుంది. యు ఆర్ ఓవర్ చార్జింగ్, నాకు భయంగా ఉంది. మీరు ధర చాలా ఎక్కువగా చెప్తున్నారు, మీరు చాలా ఎక్కువగా అంటున్నారు, ఈ ధర బాగా ఎక్కువగా చెప్తున్నారు అని చెప్పేసి క్రమంలో కూడా మనం ఇలా చెప్పొచ్చు అన్నట్టు. యు ఆర్ సెల్లింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హై ప్రైస్. మనం ఒక షాప్కి వెళ్ళాము లేదా ఎక్కడైనా బేరం ఆడుతున్నాము.
ఆడ ఆ వెండర్‌తో మనము మీరు ప్రతీది విపరీతమైనటువంటి ప్రైజులు చెప్తున్నారండి. వెరీ హై ప్రైస్, చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. ఎక్కువ ధరలున్నాయి ఇక్కడ అని చెప్పే క్రమం లోపల మనం ఎలా చెప్పాలంటే, యూ ఆర్ సెల్లింగ్ ఎవ్రీథింగ్. ప్రతీది కూడా మీరు ఎక్కువ ప్రైస్‌కి అమ్ముతున్నారు. మీరు ప్రతి వస్తువు ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. రాధా వాస్ లేట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. వర్షం కారణంగా, వర్షం కారణంగా లేదా వర్షం వల్ల రాధా లేట్‌గా వచ్చింది. రాధా కేమ్ టు ఇన్‌స్టిట్యూట్ బిట్ లేట్. కొంచెం లేట్‌గా వచ్చింది. సో, ఎందుకు వచ్చిందనంటే రాధా వాస్ లేట్. ఈజ్ లేట్ అని ఎందుకు ఈజ్ లేట్ అని కూడా చెప్పొచ్చు కదా! ఈజ్ లేట్ అంటే ఇప్పుడు. బట్ మనము నిన్న ఆమె లేట్ వచ్చింది ఎందుకనంటే వర్షం కారణంగా అని చెప్పే క్రమంలో కూడా వాస్ యూజ్ చేయాలి. ఇప్పుడే చెప్పాలనుకోండి ఫ్రెష్‌గా రాధా ఈజ్ లేట్ టు ద క్లాస్ రూమ్ బికాస్ ఆఫ్ రెయిన్ అని చెప్పొచ్చు. వర్షం కారణంగా రాధ ఆలస్యంగా వచ్చింది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తామన్నట్టు. ఐ కుడ్ నాట్ గో టు ద మార్కెట్ బికాస్ ఐ వాస్ ఇల్. ఇక్కడ ఆరోగ్యం అని పడింది, దాన్ని సరి చేసుకోండి. అనారోగ్యం అని చెప్పి మీరు సరి చేసుకోండి. ఐ కుడ్ నాట్ గో టు ద మార్కెట్ అంటే నేను మార్కెట్ కి వెళ్ళలేకపోయాను ఎందుకంటే కొంత అనారోగ్యం వల్ల. అనారోగ్యం కారణంగా, అనారోగ్యం చేత, అనారోగ్యం వల్ల నేను మార్కెట్ కి వెళ్ళలేకపోయాను అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. టెల్ వాట్ యు రియల్లీ నో అంటే నీకు వాస్తవంగా ఏది తెలుసో అదే చెప్పు. టెల్ వాట్ యు రియల్లీ నో. ఇప్పుడు ఎలా అంటే పిల్లలతో మనం ఏదైనా చెప్పించాలనుకోండి, పిల్లలతో చెప్పించే క్రమం లోపట నీకు ఏది తెలుసో అదే చెప్పు అని చెప్పే క్రమం లోపట నిజంగా నీకు ఏది తెలిస్తే అదే చెప్పు, అంత మాత్రమే చెప్పు అని చెప్పే క్రమం లోపట అది ఈ టెల్ వాట్ యు నో రియల్లీ అని చెప్తుంటాం. ఇఫ్ యు డోంట్ నో అడ్మిట్ ఇట్. నీకు తెలియకపోతే అంగీకరించు అని చెప్పి దాన్ని చెప్పే సందర్భంలో చెప్తుంటాం. అడ్మిట్ ఇట్ అంటే అంగీకరించు. నీకు తెలియకపోతే దాన్ని ఒప్పుకో అంతే. నీకు తెలుసు అన్నట్టు గొప్పలు చెప్పకు, దాని గురించి డాంబికాలకు వెళ్ళకు అని చెప్పే సందర్భంలో ఇఫ్ యు డోంట్ నో సంథింగ్, నీకు ఏదైనా తెలియకపోతే అడ్మిట్ ఇట్, నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్, ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ ఇట్ అని చెప్పి మనకు తెలియకుంటే తెలియలేదని చెప్పాలి. నీదర్ ఆఫ్ దెమ్ ఈస్ క్లెవర్. నీదర్ అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఏ అండ్ బి అని ఇద్దరు ఉన్నారనుకోండి, ఇతను క్లెవర్ కాదు, ఇతను కూడా క్లెవర్ కాదు అని చెప్పాలనుకోండి, అప్పుడు నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. వారిద్దరిలో ఎవరు తెలివంతుడు లేడు లేదా లేరు అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. వుడ్ యు వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికి వచ్చారు గెస్ట్లు, వాళ్ళు టీ కాఫీ ఇంకా తీసుకుంటుంటే ఇంకా లేదా లంచ్ అరేంజ్ చేస్తుంటే ఇంకేమైనా తీసుకుంటారా, లేదా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇంకేమైనా తీసుకుంటారా, ఇంకా ఏమైనా కావాలని అడిగినప్పుడు వుడ్ యు వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అని అడగచ్చు, లేదా ఇలా కూడా చెప్పొచ్చు అన్నట్టు. వుడ్ యు లైక్ టు అని కూడా చెప్పొచ్చు. వుడ్ యు లైక్ టు, వుడ్ యు లైక్ టు టేక్, వుడ్ యు లైక్ టు ఈట్ అనొచ్చు, వుడ్ యు లైక్ టు టేక్ అనొచ్చు, వుడ్ యు లైక్ టు డ్రింక్ అనొచ్చు. ఈ రకంగా వుడ్ యు లైక్ టు హ్యావ్ అని కూడా అనొచ్చు. వుడ్ యు లైక్ టు హ్యావ్ అని కూడా అనొచ్చు. ఇన్ని రకాలుగా అడగొచ్చినట్టు. ఇంకా ఏమైనా తీసుకుంటారా, వుడ్ యు లైక్ టు హ్యావ్, వుడ్ యు లైక్ టు ఈట్, వుడ్ యు లైక్ టు టేక్, వుడ్ యు లైక్ టు డ్రింక్. అదే విధంగా వుడ్ యు వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అని కూడా అడగొచ్చినట్టు. రైట్, నెక్స్ట్ సెంటెన్స్. వాట్ ఎల్స్ డు యు లైక్ టు హ్యావ్. ఇవి కాకుండా ఇంకా నువ్వు ఏం తినాలనుకుంటున్నావు, లేకుంటే ఇంకా ఏం తింటావు అని అడగాలనుకోండి, నీకు ఇంకా ఏం కావాలనుకుంటున్నావు అని అడగాలనుకోండి, వాట్ ఎల్స్ డు యు లైక్ టు హ్యావ్. ఇక్కడ హ్యావ్ అంటే ఏంటి, టేక్ తో సమానం. ఇక్కడ హ్యావ్ అంటే ఈట్ తో సమానం ఇక్కడ. రైట్, ఏ మైనారిటీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టేబుల్ అంటే దాని అర్థం ఏంటి, ఒక ఎలక్షన్ జరిగింది, ఆ ఎలక్షన్ లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. ఒక మైనారిటీ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే ఒకరిద్దరు కనుక పక్క పార్టీలోకి వెళ్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది. అలాంటప్పుడు ఏం చెప్తున్నారనంటే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నామనంటే ఏ మైనారిటీ గవర్నమెంట్ అంటే ఏంటి, పూర్తి స్థాయి మెజారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 119 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే 60+ సీట్లు ఉంటే సరిపోతుంది. కానీ 59 ఉన్నాయి. ఒక ఇండిపెండెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు దీన్ని సపోర్ట్ చేయడం వల్ల 61 అయ్యింది. ఈ 61 మంది సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో మనకి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనుకోండి. అయితే ఇది ఒక మైనారిటీ గవర్నమెంట్. ఎందుకు మైనారిటీ గవర్నమెంట్ అంటే ఒక ఇద్దరు బయట నుంచి వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి
వాళ్ళు ఏ టైంలో అయినా కూడా వాళ్ళ యొక్క మద్దతును, వాళ్ళ యొక్క సపోర్ట్‌ని విత్‌డ్రా చేసుకుంటారు, ఉపసంహరించుకుంటారు. కాబట్టి ఇది మైనారిటీ గవర్నమెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఇది ఒక కొయలేషన్ గవర్నమెంట్. కొయలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్ అన్ని కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని కొయలేషన్ గవర్నమెంట్ అంటాం. సంకీర్ణ ప్రభుత్వం. సో ఇది ఇన్‌స్టేబుల్. ఇన్‌స్టేబుల్ అని అంటే ఎప్పుడు కూడా అస్థిరంగా ఉండేదాన్ని ఇన్‌స్టేబుల్ అంటారు. హి ఈస్ నాట్ స్టేబుల్. హి ఈస్ నాట్ స్టేబుల్. హి ఈస్ ఇన్‌స్టేబుల్. ఇన్‌స్టేబుల్ అంటే అతడు అస్థిరమైన వాడు అని చెప్పే క్రమంలో హి ఈస్ ఇన్‌స్టేబుల్. హీ ఈస్ నాట్ స్టేబుల్ అంటే ఈజ్ ఇన్స్టేబుల్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు, రైట్. ఏ మైనారిటీ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టేబుల్ అంటే మైనారిటీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అస్థిరమైనదే. రీజనల్ పార్టీస్ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్ రీసెంట్లీ. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేది మనకు తెలుసు. ఒకప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, లేదా తర్వాత క్రమంలో కూడా బీజేపీ పార్టీ, అంతకుముందు సిపిఐ లేదా సిపిఎం అనే పార్టీస్, ఇవే నేషనల్ పార్టీస్ గా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఒక పార్టీ వచ్చింది. ఇప్పుడు తమిళనాడు తీసుకున్నారు అనుకోండి, అక్కడ డిఎంకే ఉంటుంది, ఏఐడిఎంకే ఉంటుంది. మనకు కర్ణాటక తీసుకుంటే అక్కడ జేడిఎస్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అని ఉంటుంది, లేకుంటే వేరే రీజనల్ పార్టీస్ ఉంటాయి. ఒడిశాలో తీసుకుంటే బిజ్జు జనతాదళ్ అని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే టీడీపీ పార్టీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుంది, జనసేన పార్టీ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అన్నట్టు. అంటే ఈ మధ్య కాలంలో భారతదేశ రాజకీయాల్లో ఈ ప్రాంతీయ పార్టీలు బలంగా తయారయ్యాయి. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా, పాలసీలను ఎలా చేయాలన్నా కూడా ఈ ప్రాంతీయ పార్టీలు బలంగా తయారయ్యాయని చెప్పే క్రమం లోపల, ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటారనే క్రమం లోపల ఇటీవల ప్రాంతీయ పార్టీల బలం పెరిగింది అని చెప్పే క్రమంలో రీసెంట్లీ, ఇటీవల అని చెప్పే క్రమంలో రీసెంట్లీ అని అంటాం. రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు హ్యావ్ బికమ్ స్ట్రాంగర్ అని అంటే బలపడ్డాయి అని దాని అర్థం. వన్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ఏ ప్రొఫెషన్. ఏదైనా జాబ్ ఎన్నుకున్నప్పుడు కానీ లేదా ఒక పార్ట్నర్ ఎన్నుకున్నప్పుడు కానీ మనం సాధారణంగా చెప్తుంటాం కదా, లైఫ్ లో రెండే ఇంపార్టెంట్. మనం ఎవరి కడుపులో పుట్టాలి, ఎవరి పేరెంట్స్ గా మనం ఎవరు రావాలనేది మనం కోరుకోము, అదే యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అదే విధంగా మనం ఏ కులంలో పుట్టాలనేది కూడా మనకి యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. ఏ మతంలో పుట్టాలనుకుంటున్నాం, ఏ దేశంలో పుట్టాలనుకుంటున్నా కూడా యాదృచ్ఛికంగా మనకు తెలియకుండానే జరుగుతుంది. కానీ మనము ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక పార్ట్నర్ ఎన్నుకున్నప్పుడు కానీ, లైఫ్ పార్ట్నర్ ఎన్నుకున్నప్పుడు కానీ, పెళ్లి చేసుకునే క్రమం లోపల అది మనం కొంచెం కాన్షియస్ గా తీసుకునే డెసిషన్ కాబట్టి దాంట్లో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పే సందర్భంలో వన్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ఏ ప్రొఫెషన్. నేనేం చెప్తానంటే ప్రొఫెషన్ ఒకటే కాదు, పార్ట్నర్ ని చూస్ చేసుకున్నప్పుడు కూడా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం. వృత్తిని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్త వహించాలి. వృత్తినే కాదు, పార్ట్నర్ ని ఎంపిక చేసుకోవడంలో కూడా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కూడా జాగ్రత్త వహించాలి అని కూడా ఇక్కడ మనకు ఇంకొక సెంటెన్స్ ని తీసుకోవచ్చు, రైట్. సో ఎస్టర్డే వి హ్యాడ్ ఏ హెవీ డౌన్ పోర్ హియర్. హెవీ డౌన్ పోర్ అంటే కుండపోతగా వర్షం పడటాన్ని హెవీ డౌన్ పోర్ అంటారు అన్నట్టు. మనం తెలుగులో కుండపోతగా వర్షం పడుతుంది అంటాం కదా. కుండపోత అంటే ఒక కుండలో నీళ్లు ఉంటే దాన్ని తీసుకుని పోస్తే ఏ విధంగానైతే వాటర్ మనకు పడుతుంటాయో ఆ విధంగా కుండపోత వర్షం పడుతుంది అంటాం కదా, అలా అన్నట్టు. నిన్న ఇక్కడ పెద్ద వాన పడింది, వాన పడింది లేదా కుండపోతగా వర్షం పడింది అని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం అన్నట్టు, రైట్. సో సల్ట్రీ వెదర్ బ్రింగ్స్ ఆల్వేస్ రెయిన్. సల్ట్రీ వెదర్ అంటే కొంచెం ఉక్కపోతగా ఉండి, మనం ఇప్పుడు బీచ్ లోకి వెళ్ళినప్పుడు కానీ, మనం తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఆడ మొత్తం కూడా సముద్రం ఉంటుంది కాబట్టి ఆ సముద్రం యొక్క ఎండకు సముద్రం యొక్క వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది కాబట్టి, ఆవిరి అవుతుంది కాబట్టి ఈ ఎండ ఆ ఆవిరి రెండు కలిసి బాగా ఉక్కపోత అయిపోయి, ఇప్పుడు మీరు చెన్నైకి వెళ్ళినా కానీ, మనం వైజాగ్ వెళ్ళినా కానీ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఈ ప్రాబ్లం ఏంటనేది హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది అన్నట్టు. కొంత తేమ అనేది మనకు వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఆ తేమ ఉండడం వల్ల ఏమవుతుందనంటే విపరీతంగా సఫోకేషన్ కానీ ఎక్కువగా మనకు ఉక్కపోత ఉంటుంది అన్నట్టు. సో ఉక్కపోత వర్షానికి దారి తీస్తుంది. ఇప్పుడు సాధారణంగా అక్కడ పక్కన పెడదాం. ఏదైనా ఒక ప్లేస్ లో ఈరోజు బాగా ఉక్కపోత వస్తుంది అని అంటే వర్షం పడే సూచనలు ఉన్నాయని చెప్పి పెద్దలు అంటుంటారు. సో సల్ట్రీ వెదర్ అంటే ఏంటి అని అంటే కొంచెం ఉక్కపోత ఉన్న వాతావరణాన్ని సల్ట్రీ వెదర్ అంటాం. లేదా సింపుల్ గా హాట్ వెదర్ అని చెప్పండి సరిపోతుంది. సార్ సల్ట్రీ వెదర్ అని మాకు గుర్తురాదు టైంకి అనుకున్నప్పుడు, రైట్. నెవర్ క్రిటిసైజ్ ఫర్ క్రిటిసిజం సేక్. ఇక్కడ డూ అనే వర్డ్ లేదు, దీన్ని తీసేయండి, రైట్. నెవర్ క్రిటిసైజ్ ఫర్ క్రిటిసిజం సేక్.
క్రిటిసైజ్ చేయడం కోసమే, అంటే విమర్శించడం కోసం మాత్రమే విమర్శించొద్దు. ఏదైనా పాయింట్ ఉంటే మాత్రమే దాంట్లో విమర్శ చేయాలి. రైట్? సో విమర్శ కోసం మాత్రమే ఎప్పుడు విమర్శించరు. విమర్శించొద్దు అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాం అన్నట్టు. ఫార్మర్స్ ఆర్ వరీడ్ అబౌట్ ద ఫెమైన్. ఇక్కడ ఫెమైన్ అంటే ఏంటి అని అంటే కరువును మనం ఫెమైన్ అంటాం. ఇక్కడ చూడండి, ఫార్మర్స్ అంటే రైతులు, ఫెమైన్ అంటే ఏంటి, కొత్త పదం నేర్చుకున్నాము. ఫెమైన్ అంటే ఏంటి, ఫెమైన్ అంటే కరువు. కరువు అంటే ఏంటి, రైతుకు కరువు అంటే సాధారణంగా వర్షాలు పడకపోవడము, సరైన టైంలో వర్షాలు పడకపోవడము, పంటలు పండడానికి నీళ్లు లేకపోవడాన్ని మనం కరువుగా అభివర్ణిస్తుంటాం అన్నట్టు. ఫార్మర్స్ ఆర్ వరీడ్ అబౌట్ ద ఫెమైన్ అంటే ఈ సంవత్సరం పెద్దగా ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడలేదు. సో రైతులందరూ కూడా కరువు ప్రభావం ఉంటుందని చెప్పి కొంత వరి అవుతున్నారు, వారు కొంత ఆందోళన చెందుతున్నారు. వరి అంటే ఆందోళన పడుతున్నారు లేదా దిగులు పడుతున్నారు, రెండు, ఆందోళన దిగులు రెండు కూడా, ఆందోళన లేదా దిగులు రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు వరీడ్ అంటే. వరీడ్ అబౌట్ ద ఫెమైన్. టూ మచ్ వరీ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్. కొంతమంది చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు, ఓవర్ థింకింగ్ చేస్తుంటారు అండ్ ఎక్కువగా వరీ అవుతుంటారు. సో టూ మచ్, అతిగా ఆందోళన పడడం హానికరం అని చెప్పే క్రమంలో పడి ఇలా చెప్తుంటాం. ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. Out of all the languages in the world, English is the most easiest language. So most easiest, రెండు పక్క పక్కనే యూజ్ చేయొద్దు ఇవి, రైట్? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ ఆల్రెడీ ఇది ఒక సూపర్లేటివ్ గా మనం వాడుతున్నాం కాబట్టి, ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ టు లెర్న్. ఇంగ్లీష్ అనేది చాలా సులభమైనటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అని చెప్పే క్రమం లోపల, నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అన్నిటికంటే తేలికైన భాష అని చెప్పే క్రమంలో యూజ్ చేస్తుంటాం. రైటింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఈజియర్ దాన్ స్పీకింగ్ ఇట్. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం కంటే కూడా ఇంగ్లీష్ రాయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. రైటింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లో రాయటము ఈజ్ ఈజియర్, చాలా సులభము, దాన్ స్పీకింగ్ ఇట్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడడం కంటే రాయటం ఈజీ అన్నట్టు. దిస్ బుక్ ఈజ్ ఫెయిర్లీ రీడబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వశిష్ట 360 జీరో టు హీరో బుక్ ఉంది అనుకోండి, ఈ బుక్ చదవదగినది అని చెప్పే క్రమం లోపల మనం దిస్ బుక్ ఈజ్ ఫెయిర్లీ రీడబుల్, ఈ పుస్తకం బాగా చదవాలనిపిస్తుంది, చదవదగినది, మిస్ అవ్వకుండా చదవాలి అని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం అన్నట్టు. ద ఫిలిం ఈజ్ క్వైట్ గుడ్, యు మస్ట్ సీ ఇట్. ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చాము, ఎలా ఉందిరా రివ్యూ అని చెప్పి అడిగినప్పుడు ద ఫిలిం ఈజ్ ఆర్ ద సినిమా ఈజ్ క్వైట్ గుడ్, యు మస్ట్ సీ ఇట్. సో ద సినిమా అని యూజ్ చేయొచ్చు లేదా ఫిలిం అని యూజ్ చేయొచ్చు. ద సినిమా ఆర్ ఫిలిం ఈజ్ క్వైట్ గుడ్, బాగుంది, చూడొచ్చు, మీరు తప్పక చూడాలి అని దాని అర్థం. రీడింగ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ప్లెజర్. రీడింగ్ అంటే చదవటము ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పే క్రమంలో, చదవడం వల్ల సంతోషం లభిస్తుంది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. ఎవ్రీ ఎంప్లాయ్ ఈజ్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డ్. ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ అనేవి జారీ చేశారని చెప్పాలనుకోండి. ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఇష్యూడ్ ఐడెంటిటీ కార్డ్. ప్రతి ఉద్యోగికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది, లేదా ఇచ్చారు, ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తుండే అన్నట్టు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్, అయినప్పటికీ, ఏదైనా ఒకటి బేసికల్ గా అయినప్పటికీ అని చెప్పే క్రమం లోపల మనం ఇన్స్పైట్ అని యూజ్ చేస్తుంటాం. అయినప్పటికీ, బీయింగ్ పూర్ అంటే పేదరికంలో ఉన్నప్పటికీ, నేను బీదవాడిగా ఉన్నప్పటికీ, ఇక్కడ చూడండి, నేను బీదవాడిగా ఉన్నప్పటికీ చాలా పుస్తకాలు కొన్నాను. ఐ కుడ్ బై మెనీ బుక్స్. ఇక్కడ కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము మనం? బేసికల్ గా గతంలో ఉన్న మన సామర్థ్యాన్ని చెప్పడం కోసం, పాస్ట్ అచీవ్మెంట్ కోసం చెప్తుంటాం అన్నట్టు. నేను పేదవాడిగా ఉన్నప్పటికీ, బీదవాడిగా ఉన్నప్పటికీ, ఒక పూర్ పర్సన్ అయినప్పటికీ కూడా నేను ఎన్నో పుస్తకాలు కొన్నాను, చదివాను అని చెప్పాలనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ ఐ కుడ్ బై మెనీ బుక్స్. దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, నేను డబ్బున్న ధనవంతుడిగా ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా పుస్తకాలను చదవలేకపోయానని చెప్పాలనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్, పూర్కు బదులు రిచ్, ఇక్కడ కుడ్డుకు బదులు కుడ్ ప్లస్ నాట్, ఐ కుడ్ నాట్ బై మెనీ బుక్స్. నేను పెద్దగా బుక్స్ ని కొనలేకపోయాను అని చెప్పి ఒక ఇనిబిలిటీ గురించి చెప్పినట్టు చెప్తుంటాం. డిడ్ యూ అటెండ్ యువర్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ లాస్ట్ నైట్ లేదు, ఇక్కడ చెప్తున్నాను బర్త్డే పార్టీ ఆర్ బర్త్డే ఫంక్షన్. ఇక్కడ చూడండి, డిడ్ తో యూజ్ చేసి అడుగుతున్నాము. డిడ్
యూ అటెండ్. ఎవరైనా మనం అడగాలనుకోండి, డిడ్ యూ అటెండ్, డిడ్ యూ కమ్, నిన్న మీరు క్లాస్కి వచ్చారా అని అడగాలనుకోండి, సింపుల్ గా చూడండి ఇక్కడ, నిన్న మీరు, ఎవరు మీరు, డిడ్ యూ కమ్, డిడ్ యూ కమ్, డిడ్ యూ అటెండ్, డిడ్ యూ గో, డిడ్ యూ ప్లే, డిడ్ యూ సీ. ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాను. డిడ్ యూ అనేది ఇక్కడ కామన్, అంటే మీరు చేశారా పలానా పని అని చెప్పి అడుగుతున్న క్రమంలో యూజ్ చేస్తున్నాం. డిడ్ యూ కమ్ ఎస్టర్డే, నిన్న మీరు వచ్చారా. డిడ్ యూ అటెండ్, నిన్న మీరు హాజరయ్యారా. డిడ్ యూ ప్లే, మీరు ఆడారా. డిడ్ యూ సీ అ మూవీ, డిడ్ యూ సీ అ మూవీ, మీరు సినిమా చూసారా. ఈ రకంగా డిడ్ యూ అటెండ్ యువర్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఆర్ బర్త్డే ఫంక్షన్ అంటే మీ మిత్రుడి యొక్క లేదా మీ స్నేహితుడి యొక్క బర్త్డే ఫంక్షన్ కు మీరు హాజరయ్యారా అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. స్టే స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చేదాకా ఇంటి వద్దే నిరీక్షిస్తూ లేదా వేచి ఉండండి అని చెప్పే సందర్భంలో, ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. రైట్. సో నేను వచ్చేదాకా, స్టే ఎట్ హోమ్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చేదాకా ఇంటి దగ్గరే ఉండండి. దిస్ బుక్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ టు స్టూడెంట్స్. ఇప్పుడు ఈ వశిష్ట 360 హీరోస్ బుక్, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఇందులో గ్రామర్ ఉండదు, బట్ ఇందులో ఉన్న సెంటెన్సెస్ 10,000కు పైగా ఉన్న సెంటెన్సెస్ లో మీకు అట్లీస్ట్ ఒక 1000 సెంటెన్సెస్ వచ్చినా చాలు, ప్రపంచంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారని చెప్పి ఒక 100 days ఛాలెంజ్ మనం తీసుకోవడం జరిగింది కదా. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అని చెప్పినప్పుడు, దిస్ బుక్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ టు స్టూడెంట్స్ హూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పుస్తకం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ రాదర్ టఫ్. ఒక క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కంటే ఈసారి కొంచెము టఫ్ గా కఠినంగా వచ్చింది అనుకోండి, ఈ క్వశ్చన్ పేపర్ కొంత కఠినంగా ఉంది అని చెప్పే క్రమం లోపల దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ రాదర్ టఫ్ అంటాం. బుక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ పిల్లోస్, అంటే చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలని తలగడ కింద పెట్టుకొని పడుకుంటుంటారు. అప్పుడు మనము వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే, అలా చేస్తే దరిద్రము, సరస్వతి చదువులమ్మ కాబట్టి మనము పుస్తకాలని తలగడ కింద పెట్టుకొని వాటిని అగౌరవపరచొద్దు అని చెప్పే క్రమం లోపల బుక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ పిల్లో అని చెప్పి చెప్తుంటాం. ఐ డిడ్ నాట్ మీన్ టు డిస్టర్బ్, ఇక్కడ టు అనేది లేదు, మీరు పెట్టండి ఇక్కడ. ఐ డిడ్ నాట్ మీన్ టు డిస్టర్బ్, ఐ డిడ్ నాట్ మీన్ టు డిస్టర్బ్. ఐ డింట్ అని చెప్పొచ్చు. ఐ డిడ్ నాట్ మీన్ టు డిస్టర్బ్ యూ అంటే మిమ్మల్ని ఇబ్బంది చేయాలన్నది, మిమ్మల్ని మీకు ఇబ్బంది కలిగించాలనేది నా ఉద్దేశం కాదు అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాం అన్నట్టు. వాట్ డు యూ మీన్ బై టాకింగ్ లైక్ దిస్? ఎవరైనా వచ్చి చాలా హ్యాష్గా, కోపంగా లేదా వ్యంగ్యంగా రివర్స్లో లేకుంటే వంకర్ టింకర్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ విధంగా మాట్లాడటానికి వాట్ డు యూ, దాని అర్థం ఏంటి అని అడిగే క్రమంలో కూడా, ఇలా మాట్లాడడంలో దాని ఆంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అని చెప్పే క్రమంలో కూడా వాట్ డు యూ మీన్ బై టాకింగ్ లైక్ దిస్, ఈ రకంగా మాట్లాడటంలో మీ ఉద్దేశం ఏంటి, ఆంతర్యం ఏంటి అని చెప్పి అడుగుతుంటాం. ఐ హావ్ గాట్ ఇనఫ్ మనీ టు గో టు ఢిల్లీ, నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ మంత్ వరకు నేను డబ్బులకు చాలా బాధపడ్డాను, బట్ ఇప్పుడు నా దగ్గర విపరీతమైన అంటే సరిపడే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు సరిపడే డబ్బుల్ని మనం ఇనఫ్ మనీ అని అంటాం అన్నట్టు. సరిపడా అంటే చాలినంత డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళగలను అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాం. ఢిల్లీ వెళ్ళడానికి చాలినంత డబ్బు నా దగ్గర ఉంది. ఐ హావ్ గాట్ ఇనఫ్ మనీ టు గో టు ఢిల్లీ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం. వాట్ డిడ్ ప్రియా సే టు యూ? వాట్ డిడ్ ప్రియా సే టు యూ? నీతో ప్రియా ఏం చెప్పింది? రైట్, నీతో ప్రియా ఏం చెప్పింది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. వాట్ డిడ్ ప్రియా టెల్ యూ? నీతో ప్రియా ఏమన్నది? ఈ రెండు సెంటెన్సెస్ వేరు కాదు, రెండు కూడా ఒకటే, ఆల్టర్నేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రియా సెడ్ దట్ షీ బాట్ ఏ కంప్యూటర్. ప్రియా తాను ఒక కంప్యూటర్ కొన్నాను అని చెప్పింది. రాధా టోల్డ్ మీ దట్ షీ బాట్ ఏ కంప్యూటర్. ఈ రెండు సెంటెన్సెస్ కూడా తేడా లేదు, బట్ ఇక్కడ సెడ్ దట్ వచ్చింది, టోల్డ్ మీ దట్ అని వచ్చింది. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినప్పుడు మీకు క్లియర్ గా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పినప్పుడు క్లియర్ గా దీని డిఫరెన్స్ చెప్తాను. బట్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డిఫరెన్స్, దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద మీనింగ్, దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్. రైట్. సో సంధ్య టోల్డ్ మీ దట్ షీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇక్కడ ఆర్ పెట్టండి, ఇక్కడ కొంచెం షీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సంధ్య
నాకేం చెప్పిందని అంటే ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పి చెప్పింది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని సంధ్య ఆమె నాతో చెప్పిందని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం. సంధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లు ఆమె నాతో చెప్పింది లేదా అన్నది అని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం. ఐ నెవర్ మీన్ ఇట్. నేనలా అనలేదు. ఐ నెవర్ మీన్ ఇట్. నేనెన్నడూ అలా అనుకోలేదు, అనలేదు అని చెప్పే క్రమం లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా మిస్‌అండర్‌స్టాండ్ చేస్తున్నారనుకోండి. నా ఉద్దేశ్యం అది కాదండి. నేనెప్పుడు అలా అనుకోను. మిమ్మల్ని నేనెప్పుడు సాదరంగా స్వీకరిస్తాను, ఆహ్వానిస్తాను. ఐ నెవర్ మీన్ ఇట్. నేనెన్నడూ అలా అనుకోలేదు అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తున్నాం. డు యూ మీన్ ఐ కాంట్ సింగ్? నేను పాడలేనని మీరు అనుకుంటున్నారా? డు యూ మీన్ అని భావిస్తున్నారా? నేను పాడలేనని మీరు భావిస్తున్నారా? లేదా అనుకుంటున్నారా? నాకు చేత కాదని చెప్పి నేను పాడలేనని చెప్పి మీరు అనుకుంటున్నారా? అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తున్నా. బై ఆల్ మీన్స్ యు ఆర్ రైట్. అన్ని విధాల అని చెప్పడానికి బై ఆల్ మీన్స్ అని యూజ్ చేయాలి. అన్ని విధాల. నేను సక్సెస్ సాధించడానికి అన్ని విధాల శత విధాల ప్రయత్నించాను. బై ఆల్ మీన్స్ ఐ ట్రై టు గెట్ సక్సెస్. ఐ ట్రై టు గెట్ సక్సీడెడ్. ఐ ట్రై టు గెట్ సక్సెస్. ఓకే. సో అన్ని విధాల శత విధాల ప్రయత్నం చేశానని చెప్పే క్రమంలో బై ఆల్ మీన్స్ అని చెప్తుంటాము. యు ఆర్ రైట్. అన్ని విధాల శత విధాల ఏ రకంగా చూసినా కూడా మీరే కరెక్ట్ అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాం. ఐ ట్రావెల్డ్ ఎ లాట్ డ్యూరింగ్ హాలిడేస్. హాలిడేస్ వచ్చాయి దసరాకో లేకపోతే సంక్రాంతికో లేదా మనకి సమ్మర్ హాలిడేస్ వెకేషన్ వచ్చింది. ఆ టైంలో నేను విపరీతంగా ఎక్కువగా నేను బాగా ట్రావెల్ చేశాను అని చెప్పాలనుకోండి. నేను సెలవుల్లో చాలా చోట్ల పర్యటించాను లేదా ట్రావెల్ చేశాను అని చెప్పే క్రమంలో కూడా ఐ ట్రావెల్డ్ ఎ లాట్ డ్యూరింగ్ హాలిడేస్. ఎప్పుడు? డ్యూరింగ్ హాలిడేస్. అంటే హాలిడేస్ సమయంలో. సెలవు సమయంలో. రాధా ఫెల్ ఇల్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. కొంతమంది స్టూడెంట్స్ గాని ఎవరైనా ఎగ్జామ్ టైంలో అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళని డైరెక్ట్‌గా వాళ్ళ నేమ్ రిప్లేస్ చేసి ఈ సెంటెన్స్ యూజ్ చేసుకోవచ్చు. పరీక్షల సమయంలో లేదా పరీక్షల మధ్యలో డ్యూరింగ్ ఎగ్జామినేషన్ అన్నారు కాబట్టి పరీక్షల మధ్యలో అని చెప్పి ఇక్కడ ఇచ్చారు గానీ వాస్తవానికైతే పరీక్షల టైంలో ఎగ్జామినేషన్ జరుగుతున్న టైంలో రాధ కొంత అనారోగ్యానికి అస్వస్థతకు గురైంది. అనారోగ్యానికి గురైంది అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాం అన్నట్టు. మై సన్ డిడ్ంట్ లిసన్ టు మై అడ్వైస్. డిడ్ంట్ లిసన్ టు మై అడ్వైస్ ఆర్ డిడ్ నాట్ లిసన్ టు మై అడ్వైస్. నా సలహాలు సూచనలు నా కొడుకు ఎప్పుడు వినలేదు అని చెప్పే క్రమంలో కూడా నా కుమారుడు నా సలహా వినలేదు, పాటించలేదు అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఐ అడ్వైజ్డ్ హిమ్ టు రీడ్ వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. నేను చాలా మందికి ఏం చెప్తున్నానంటే వశిష్ట 360 జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కానీ వశిష్ట 360 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కానీ కొని పక్కన పెట్టి చదవండి. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో పెట్టుకుంటే మనం ఫోన్లో ఎప్పుడు కూడా వీడియో చూస్తాం కానీ పీడిఎఫ్ని మనం చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. ఒక బుక్ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకుంటూ చదివే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ మనకి ఉంటుంది. టాంజబుల్ కాబట్టి మనం దాన్ని టచ్ చేస్తూ చదువుతుంటాం కాబట్టి. కాబట్టి నేను చాలా మందికి ఏమని సలహా ఇచ్చాను, ఏమని అడ్వైస్ ఇచ్చాను, ఐ అడ్వైజ్డ్. అతనికి మాత్రం ఒక స్టూడెంట్ వచ్చాడు. అతనికి ఏమని ఇచ్చానంటే ఐ అడ్వైజ్డ్ హిమ్ టు రీడ్ వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. అతనికి వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ చదవమని ఒక సలహా ఇచ్చాను. ఆ సలహా తీసుకోకపోవడం అనేది అతనికి ఆప్షన్ అన్నట్టు. రైట్. చిల్డ్రన్ షుడ్ లిసన్ టు ద అడ్వైస్ ఆఫ్ ఎల్డర్స్. పెద్దల యొక్క సలహా సూచనలను పిల్లలు పాటించాలి, వినాలి అని చెప్పే క్రమం లోపల పిల్లలు పెద్దల సలహాను వినాలి, పాటించాలని చెప్పే సందర్భంలో చిల్డ్రన్ షుడ్ లిసన్ టు ద అడ్వైస్ ఆఫ్ ఎల్డర్స్ అని చెప్తాం. మై మదర్ అడ్వైజ్డ్ మీ టు బై వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. మా అమ్మ నన్ను ఒక పిల్లవాడు చెప్తున్నాడు, ఈ పుస్తకం ఎలా కొన్నావు బాబు అని నేను అడిగినప్పుడు మా అమ్మ నాకు చెప్పింది, ఈ పుస్తకం చదువుకుంటే నీకు ఇంగ్లీష్ తొందరగా వస్తుంది, ఈజీగా వస్తుంది, లైఫ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా నేర్చుకోగలుగుతావు అని చెప్పింది. కాబట్టి మా అమ్మ నాకు సలహా ఇచ్చింది ఈ బుక్ కొనుక్కోమని చెప్పే క్రమంలో కూడా మై మదర్ అడ్వైజ్డ్. ఏ బుక్ కొనమని? వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కొనమని చెప్పి మా అమ్మ నాకు ఒక సలహా సూచన చేసింది అని చెప్పి వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కొనమని మా అమ్మ నాకు సలహా ఇచ్చింది. యూ కెన్ డిఫర్ విత్ మై ఒపీనియన్. అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మీకు యాపిల్ అంటే ఇష్టం, నాకు మ్యాంగో అంటే ఇష్టం. మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం, నాకు బీజేపీ అంటే ఇష్టం. మీకు ప్రభాస్ అంటే ఇష్టం, నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. మీకు రెడ్ అంటే ఇష్టం, నాకు బ్లాక్ అంటే ఇష్టం.
మీకు తీపి అంటే ఇష్టం, నాకు చేదు అంటే ఇష్టం. సో, ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పానంటే యూ కెన్ డిఫర్ విత్ మై ఒపీనియన్. ప్రతి ఒక్కరికి మీరు నా అభిప్రాయంతో విభేదించవచ్చు. అభిప్రాయాలతోనే కాదు, మనకున్న అభిరుచులతో కూడా విభేదించవచ్చు అని చెప్పడానికి యూ కెన్ డిఫర్ విత్ మై ఒపీనియన్ అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. ప్రజాస్వామ్యంలో మనము ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాలు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా విభిన్నమైనటువంటి కులాలు ఉన్నప్పటికీ, విభిన్నమైనటువంటి జాతులు ఉన్నప్పటికీ, విభిన్నమైనటువంటి మతాలు ఉన్నప్పటికీ, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం లోపల మనకు మన అభిప్రాయాలను తెలియజేసి అందరం కూడా భారతీయులుగా ఒక్కటిగా యూనిటీ ఇన్ స్ట్రెంగ్త్ గా మనము బ్రతికే ఒక అవకాశం మనకు ప్రజాస్వామ్యంలో ఉంది. ఇన్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో వన్ కెన్ డిఫర్ విత్ ఎనీబడి. ఎవరితో అయినా కూడా విభేదించవచ్చు, ఎవరితోనైనా విభేదించవచ్చు. మమత రిటర్న్ టు హర్ పేరెంట్స్ హోమ్. మమతకు రీసెంట్ గా పెళ్ళయింది, వాళ్ళ ఆయనతో గొడవ అయింది. మమత వాళ్ళ పుట్టింటికి తిరిగి వచ్చింది అని చెప్పాలనుకోండి. మమత తన పుట్టింటికి వెళ్ళిపోయింది లేదా తిరిగి వచ్చింది అని చెప్పే క్రమంలో ఈ రకంగా చెప్తున్నాం. హీ నోస్ నీదర్ ఇంగ్లీష్ నార్ కేర్స్ టు లెర్న్. ఇక్కడ చూడండి, హీ నోస్ అని పెట్టాం, హీ నో అని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నట్టు. హీ నో అని పెట్టలేదు. నో హీ షీట్ వచ్చినప్పుడు మనం వర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని యూజ్ చేయాలి. ఎప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏదైనా వర్బ్ ఉంటే, ఇక్కడ నో అనేది వర్బ్ కదా, దీనికి ఎస్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. హీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు రూల్ ప్రకారం హీ వచ్చింది కాబట్టి. హీ నోస్ నీదర్ ఇంగ్లీష్ నార్ కేర్స్ టు లెర్న్ అంటే అతనికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెద్దగా కేర్ కూడా చేయడు, అది నేర్చుకోవాలని కూడా అతనికి లేదు అని చెప్పే క్రమంలో కూడా ఇలా చెప్తుంటాము. సో శివ కెన్ నీదర్ స్పీక్ నార్ రైట్ ఇన్ ఇంగ్లీష్. శివ అనే అబ్బాయికి లేదా శివ అనే వ్యక్తికి, శివ అనే పర్సన్ కి ఇంగ్లీష్ లో చదవటం కానీ రాయటం కానీ రెండు రాదు అని చెప్పడానికి నీదర్ శివ కెన్ నీదర్ స్పీక్ నార్ రైట్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్ చదవటం, ఇంగ్లీష్ రాయటం మీరు రాదు అని చెప్పడానికి క్రమంలో కూడా శివ ఇంగ్లీష్ లో మాట్లాడను లేడు, రాయను లేడు అని చెప్పే క్రమంలో లేదు అని పడింది, లేడు అని రాసుకోండి, లేడు అని రాసుకోండి ఇక్కడ, రైట్, లేడు అని రాసుకోండి, లేదు అని పడింది. ఐ కెన్ టీచ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో హిందీ. నేను ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీ కూడా బోధించగలను అని చెప్పాలనుకోండి, రైట్. కెన్ అంటే గలను, చేయగలను అని చెప్పే క్రమంలో నేను ఇంగ్లీషే కాదు హిందీ కూడా బోధించగలను, నేర్పగలను అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. డూ యూ మైండ్, ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేసినప్పుడు డూ యూ మైండ్ నోటింగ్ డౌన్ దిస్ నోట్స్. నోటింగ్ డౌన్ దిస్ నోట్స్ అంటే డూ యూ మైండ్ రైటింగ్ దిస్ నోట్స్. మీరు ఈ నోట్స్ రాసుకోవడానికి రాసుకుంటారా అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఈ రకంగా అడుగుతుంటాం. డూ యూ మైండ్ రైటింగ్ డౌన్ మై నోట్స్ ఆర్ డూ యూ మైండ్ రైటింగ్ డౌన్ మై అడ్రస్. నా అడ్రస్ దయచేసి నా అడ్రస్ రాసుకుంటారా అని రిక్వెస్ట్ చేసే టైంలో ఆ సందర్భంలో యూజ్ చేస్తుంటాం. ఐఎమ్ అఫ్రైడ్, నాకు భయంగా ఉంది. యువర్స్ ఈజ్ ఎ బ్యాడ్ చాయిస్. ఒక అమ్మాయి లేదా అబ్బాయి లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకుంటున్నప్పుడు ఒక రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకున్నప్పుడు మనకు చెప్పినప్పుడు మనం ఇలా చెప్తుంటాం, ఐఎమ్ రియల్లీ అఫ్రైడ్ ఆఫ్ యువర్ చాయిస్ బికాస్ ఇట్ మే బి ఎ బ్యాడ్ చాయిస్. అది కరెక్ట్ చాయిస్ కాకపోవచ్చు, నేను నిజంగా భయపడుతున్నాను, ఎందుకనంటే నేను ఎలా డిసైడ్ చేయలేకపోతున్నాను, దీని మీద నేను ఎలాంటి సలహా సూచన ఇవ్వలేకపోతున్నాను. ఐ కుడ్ నాట్ అడ్వైజ్ యూ, ఐ కెనాట్ అడ్వైజ్ యూ ఆన్ దిస్ బికాస్ ఐఎమ్ అఫ్రైడ్. నాకు నిజంగా చాలా భయంగా ఉంది, ఎందుకనంటే మీరు చేసుకునే ఎంపిక సరైనది అవునో కాదు, సరైనది కాదు అని నాకు అనిపిస్తున్నది. ఐఎమ్ అఫ్రైడ్ యువర్స్ ఈజ్ ఎ బ్యాడ్ చాయిస్. మీరు మీ ఎంపిక సరైనది కాదు. ఐ రిక్వైర్ సైజ్ 7 షూస్. మీరు ఒక చెప్పుల షాప్కి వెళ్ళారు, నాకు 7వ నెంబర్ చెప్పు కావాలి అని చెప్పినప్పుడు, బూట్లు కావాలని చెప్పినప్పుడు ఐ రిక్వైర్, ఐ నీడ్, ఇక్కడ రిక్వైర్ బదులు మనం నీడ్ కూడా అనొచ్చు, లేదా వాంట్ కూడా అనొచ్చు, కావాలి అని చెప్పే సందర్భంలో. ఐ వాంట్ సైజ్ 7 నెంబర్ షూస్. నాకు 7వ నెంబర్ బూట్లు కావాలి, ఈ రకంగా చెప్పచ్చు. హౌ లాంగ్ డూ యూ టేక్ టు ఫినిష్ ఇట్. మీరు నన్ను అడుగుతున్నారు ఈ 100 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత సమయం, ఎంత కాలం తీసుకుంటారు అని అడుగుతున్నారు అన్నట్టు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఎంత సమయం ఎంత కాలం అని చెప్పే క్రమంలో హౌ లాంగ్ అని చెప్తాం.
ఎంతకాలం పడుతుంది, మీకెంతకాలం, నీకెంతకాలం పడుతుంది. ఇక్కడ చూడండి, నీకెంతకాలం, మీకెంతకాలం పడుతుంది. హౌ లాంగ్ డూ యూ టేక్ టు ఫినిష్ దిస్ కోర్స్ ఆర్ హౌ లాంగ్ డూ యూ టేక్ టు ఫినిష్ దిస్ క్లాస్. దీన్ని పూర్తి చేయడానికి మీకు ఎంతకాలం పడుతుంది, నీకెంతకాలం పడుతుంది అని చెప్పే క్రమంలో చెప్తున్నాను. హౌ లాంగ్ విల్ యూ విల్ ఇట్ టేక్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు లెర్న్. ఇక్కడ ఇటు రాలేదు, ఇటు పెట్టండి. ఇక్కడ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు లెర్న్ కంప్యూటర్. మీరు కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది. హౌ లాంగ్ విల్ యూ టేక్ టు లెర్న్ ఇంగ్లీష్, విల్ యూ టేక్. ఇక్కడ యూ ఇటు వచ్చి ఇక్కడ టేక్ ఇటు తీసుకెళ్ళండి, క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి, రైట్. సో ఇక్కడ క్లియర్గా రాస్తాను, ఇంకా క్లియర్గా రాసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ యూ ఇక్కడ రావాలి, టేక్ ఇక్కడ రావాలి. కంప్యూటర్ నేర్చుకోవడానికి నీకు ఎంతకాలం పడుతుంది, హౌ లాంగ్ తర్వాత ఇలా రావాలి క్వశ్చన్ ఎప్పుడు కూడా. హౌ లాంగ్ అంటే ఎంతకాలం, ఇంకెంతకాలం. హౌ లాంగ్ విల్ తో యూజ్ చేస్తాం అంటే క్వశ్చన్ అన్నట్టు. విల్ యూ టేక్, హౌ లాంగ్ విల్ యూ టేక్, బట్ ఇక్కడ టేక్ యూ అని ఉన్నది, హౌ లాంగ్ టేక్ యూ అని ఉన్నది. ఇది ఒక డిటిపి మిస్టేక్, అది ఇలా రాసుకోండి. హౌ లాంగ్ ఎలా రాస్తారనంటే హౌ లాంగ్ will you take to learn computer. How long will you take to learn English. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని అర్థం అన్నట్టు. ఐ యూజ్ టు లైక్ స్వీట్స్ వెన్ ఐ వాజ్ చైల్డ్. నేను నా బాల్యంలో స్వీట్స్ అంటే, మిఠాయిలు అంటే ఎక్కువగా ఇష్టపడేవాడిని. ఐ యూజ్ టు అని అంటే ఒకప్పుడు నేను చేసేవాడిని, లేదా ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని, ఒకప్పుడు నాకు ఆ పని రెగ్యులర్ గా చేసేవాడిని అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. ఐ యూజ్ టు లైక్ స్వీట్స్ అంటే ఒకప్పుడు నేను బాగా ఇష్టపడేవాడిని. ఎప్పుడు? వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. ఐ యామ్ ఏ చైల్డ్ అనలేదు ఇక్కడ. యామ్ ఎందుకు అనలేదు? యామ్ అంటే ప్రస్తుతం కాబట్టి అనలేదు. ఐ వాజ్ అని ఎందుకు అన్నాము? గతంలో కాబట్టి ఐ వాజ్ ఏ చైల్డ్ అని చెప్తున్నాం అన్నట్టు. ఐ మే నాట్ ఫైండ్ టైమ్ టు మీట్ యూ టుడే. మీరు నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నారు హైదరాబాద్, అప్పుడు నేను మీకు ఒక టెక్స్ట్ చేశాను, సారీ ఐ మే నాట్ ఫైండ్ టైమ్ టు మీట్ యూ టుడే అని చెప్తున్నాను. అంటే ఈ రోజు నాకు పాసిబుల్ అవ్వకపోవచ్చు నేను మిమ్మల్ని మీట్ అవ్వడానికి, మిమ్మల్ని కలవడానికి అని చెప్పే క్రమంలో, మిమ్మల్ని కలవడానికి నాకు ఈరోజు టైం కుదరకపోవచ్చు. యూ హ్యాడ్ బెటర్ స్టడీ రెగ్యులర్లీ జనరల్ బుక్స్. క్రమం తప్పకుండా జనరల్ బుక్స్ చదవండి అని చెప్పే క్రమంలో, ఒకరికి అడ్వైజ్ ఇస్తున్న క్రమంలో యూ హ్యాడ్ బెటర్ స్టడీ జనరల్ బుక్స్ అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పుస్తకాలు చదవమని. ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ, నా దగ్గర డబ్బు ఉంటే, ఐ వుడ్ బై ఏ ఫ్లాట్, అపార్ట్మెంట్ కొంటాను. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ ఫ్లాట్, నేను ఒక అపార్ట్మెంట్ లేదా ఫ్లాట్ కొంటానని చెప్పే క్రమంలో, ఇఫ్ అంటే లేదు అంటే ఆ సిచ్యువేషన్ రియల్ కాదు, బట్ మనం ఒక ఇమాజిన్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి, ఏదైనా ఒక పరిస్థితిని ఇమాజిన్ చేసుకొని చెప్పే క్రమంలో మనం ఏం యూజ్ చేయాలి? ఇఫ్ యూజ్ చేసి చెప్పాలి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే, లేవు బట్ ఉంటే ఫ్లాట్ కొంటాను అని అర్థం. నా దగ్గర డబ్బు ఉంటే ఫ్లాట్ కొంటాను, ఫ్లాట్ కొంటాను. ఇఫ్ ఐ హ్యాడ్, ఇక్కడ ఇఫ్ పడలేదు, ఇఫ్ రాసుకోండి ఇక్కడ. ఇఫ్ ఐ హ్యాడ్ టైం, నాకు టైం ఉంటే, ఐ వుడ్ గో టు సీ హిమ్, అతన్ని చూడటానికి వెళ్తాను. నాకు ఈరోజు టైం ఉంటే మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పాలనుకోండి. ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ ఇనఫ్ టైం, నాకు సరిపడేంత టైం ఉంటే, ఐ వుడ్ మీట్ యూ. ఇక్కడ కామన్ గా చూడండి, ఐ వుడ్ అని ఇక్కడ వచ్చింది, ఐ వుడ్ ఇక్కడ అని వచ్చింది, ఐ వుడ్ ఇక్కడ వచ్చింది, ఐ వుడ్ ఇక్కడ కూడా వచ్చింది, రెండు చోట్ల కూడా. సో వుడ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే, ఇమాజినేటివ్ కండిషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇఫ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, సెకండ్ సెంటెన్స్ లో మనం చెప్పాలనుకున్నప్పుడు, ఐ తర్వాత విల్లునో డూనో యూజ్ చేయకుండా వుడ్ యూజ్ చేసి, దాని తర్వాత వర్బుని V1 ఫామ్ లో యూజ్ చేసి చెప్తున్నాం. ఐ వుడ్ బై, వుడ్ తర్వాత బై అనేది V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్, రైట్. ఐ వుడ్ గో అనేది V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్, అదే చెప్పాను ఇక్కడ. వుడ్ తర్వాత వర్బుని V1 ఫామ్ ఆఫ్ ద వర్బుని యూజ్ చేసి చెప్తున్నాం. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ టైం, ఇఫ్ ఐ హ్యాడ్ గాట్ ఇనఫ్ టైం, నాకు సరైనటువంటి తగినంత సమయం దొరికితే, ఐ వుడ్ మీట్ యూ టుడే, నేను మిమ్మల్ని ఈవినింగ్ కల్లా ఐ వుడ్ మీట్ యూ, ఈ రోజు కలుస్తాను అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. ప్రియా నో లాంగర్ వర్క్స్ ఇన్ అవర్ స్కూల్. ప్రియా నా అమ్మాయి మా స్కూల్లో ఇక పని చేయట్లేదు అని చెప్పే క్రమంలో
ఆమె ఇంకా పని చేయట్లేదని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ప్రియా మా స్కూల్లో ఇప్పుడు పని చేయటం లేదు. దేర్ ఈస్ నో మోర్ షుగర్ ఇన్ మై టీ. నా టీలో షుగర్ లేదు అని చెప్పాలనుకోండి. దేర్ ఈస్ నో షుగర్ ఇన్ మై టీ. నా టీలో పంచదార లేదు, చక్కెర లేదు, పంచదార లేదని చెప్పే సందర్భంలో దేర్ ఈస్ నో షుగర్ ఇన్ మై టీ అని చెప్పొచ్చు. నో మోర్ షుగర్ ఇన్ మై టీ అని కూడా చెప్పొచ్చు. ఈ రకంగా 2 సందర్భాలతో చెప్పొచ్చు అన్నట్టు. దేర్ ఈస్ నో మోర్ రైస్ ఇన్ అవర్ హోమ్ ఆర్ హౌస్. మా ఇంట్లో బియ్యం లేవు అని చెప్పే సందర్భంలో దేర్ ఇస్ నో రైస్ ఇన్ అవర్ హౌస్ అని చెప్పి ఈ రకంగా చెప్పొచ్చు. నో మోర్ అని చెప్పొచ్చు. సింపుల్ గా ఈ మోర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా కూడా నో రైస్ లేదా నో షుగర్ అని కూడా డైరెక్ట్ గా చెప్పొచ్చు. దేర్ ఇస్ నో రైస్ ఇన్ అవర్ హోమ్ ఆర్ హౌస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, హౌస్ కి హోమ్ కి తేడా ఏంటి అని అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఒక కుటుంబ సభ్యులుగా జీవించినప్పుడు దాన్ని హోమ్ అంటాము. ఏదైనా ఒక బిల్డింగ్ లో నలుగురు ఫ్రెండ్స్ కానీ లేదా నలుగురు కలిసి కానీ రిలేటివ్స్ కానీ లేదా నైబర్స్ కానీ లేదా రూమ్మేట్స్ గా ఉండి ఉన్నప్పుడు దాన్ని హౌస్ అని అంటాం అన్నట్టు. ఎనీ కన్స్ట్రక్షన్ ప్లేస్ వేర్ విచ్ ఈస్ సూటబుల్ టు లివ్ దాన్ని హౌస్ అంటాము. బట్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక ఫ్యామిలీగా ఉండేదాన్ని హోమ్ అంటాం అన్నట్టు. రైట్. ఐ ఆమ్ నో మోర్ హంగ్రీ. నాకు ఇంకా ఆకలిగా లేదు. నాకు ఇంకా ఆకలిగా లేదని చెప్పడానికి ఐ ఆమ్ నో మోర్ హంగ్రీ. ఐ ఆమ్ నో మోర్ యాంగ్రీ. ఇక్కడ హంగ్రీ అంటేనేమో ఆకలి, ఇక్కడ యాంగ్రీ అంటేనేమో కోపం. రైట్. సో హంగ్రీకి యాంగ్రీకి మనం తేడా గుర్తించాలి. ఐ ఆమ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది. ఐ ఆమ్ యాంగ్రీ అంటే నాకు కోపంగా ఉంది అని చెప్పి దాని అర్థం. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హంగ్రీ అంటే ఆకలి, ఐ ఆమ్ హంగ్రీ అంటే నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలిగా ఉంది. ఐ ఆమ్ యాంగ్రీ అంటే ఏంటి? కోపం. నాకు కోపంగా ఉంది, కోపం వేస్తుంది అని చెప్పి దాని అర్థం అన్నట్టు. రైట్. ఐ ఆమ్ నో మోర్ యాంగ్రీ ఆర్ ఐఎమ్ నాట్ యాంగ్రీ ఎనీమోర్ అని అంటే నాకు ఇంకా కోపం లేదని చెప్పే సందర్భం అన్నట్టు. హ్యావ్ యూ ఎవర్ రిటర్న్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో లెటర్ రాశారా అని చెప్పే క్రమంలో హ్యావ్ యూ ఎవర్ అనే పదం వచ్చిందనంటే ఎప్పుడైనా అనే సందర్భం అన్నట్టు. మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హ్యావ్ తీసుకోండి, యూ తీసుకోండి, ఎవర్ తీసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చేయండి. హ్యావ్ వచ్చింది కాబట్టి వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేసి మనం ఇట్లా క్వశ్చన్ చేయొచ్చు అన్నట్టు. రైట్. సో హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ తిరుపతి? మీరు ఎప్పుడైనా తిరుపతిని దర్శించుకున్నారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఇంగ్లీష్ మూవీ? ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ సినిమా చూసారా? హ్యావ్ యూ ఎవర్ మెట్ హర్? ఆమెను ఎప్పుడైనా మీరు కలిసారా? ఇలా మనం కొన్ని వందల సెంటెన్సెస్ ని ఇలా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ ఎవర్ బాట్ వశిష్ఠ 360? మీరు ఎప్పుడైనా వశిష్ఠ 360 పుస్తకం అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కొన్నారా? మీరు ఎప్పుడైనా వశిష్ఠ 360 పుస్తకం మీద రివ్యూస్ చదివారా? హ్యావ్ యూ ఎవర్ రెడ్ రివ్యూస్ ఆన్ వశిష్ఠ 360 బుక్? ఈ రకంగా మనకు ఎప్పుడు కూడా ఈ యొక్క లింకింగ్ సెంటెన్స్ అనేది, బ్రిడ్జ్ సెంటెన్స్ అనేది మారదు. బట్ ఇక్కడ వర్బ్స్ మారితే కొన్ని వందల రకాల వాక్యాలను ఇలాగే మనం ఫ్రేమ్ చేయొచ్చు అన్నట్టు. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ లో బావర్చిలో బిర్యానీ తిన్నారా అని అడగాలనుకోండి, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ బిర్యానీ ఎట్ బావర్చి? బావర్చిలో బిర్యానీ ఫేమస్ కాబట్టి బావర్చిలో తిన్నారా అని చెప్పి హ్యాడ్ అంటే టేకెన్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈటెన్ అని కూడా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని మనం వైస్ వర్స వీటన్నిటిని కూడా మనం రిప్లేసబుల్ గా ఒకదాని ప్లేస్ లో ఒకటి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సినానిమ్స్ గా యూజ్ చేస్తుంటాం. ఐఆమ్ రైట్. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఉత్తరం రాశారా? ఇంగ్లీష్ లో ఉత్తరం రాశారా? ఐ హావ్ నెవర్ రిటర్న్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు మీరు చెప్తున్నారు ఐ హావ్ నెవర్, నేను ఎప్పుడు కూడా రాయలేదు. ఎప్పుడు కూడా అని చెప్పినప్పుడు, నేను ఎన్నడూ ఎప్పుడు అని చెప్పినప్పుడు, నేను ఇంగ్లీష్ లో ఎన్నడూ అని చెప్పే క్రమంలో నెవర్ అంటాము. ఎప్పుడైనా అని చెప్పే క్రమంలో ఎవర్ అని అంటాము. రైట్. నేను ఇంగ్లీష్ లో ఎన్నడూ ఉత్తరం రాయలేదు అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఓవర్ క్రిటికల్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. అంటే ప్రతిదాన్ని విమర్శించే
ఒక యాటిట్యూడ్ ఉందనుకోండి, అది మంచిది కాదు. ప్రతిదాన్ని విమర్శించడం అవసరం లేదు. ప్రతి దానిలో కూడా ఒక నెగెటివ్ కోణాన్ని చూడాల్సిన అవసరం లేదు అని చెప్పే క్రమంలో అతిగా విమర్శించే ధోరణి ఎప్పుడూ చెడ్డదే. వాస్తవానికి కూడా అది చెడ్డదే. అతిగా విమర్శించే ధోరణి. ఎందుకనంటే సూక్ష్మంలో మోక్షం వెతుక్కోవటమే జీవితం. ఉన్న దాంట్లోనే మనం మోక్షాన్ని వెతుక్కోవాలి, చూసుకోవాలి. ఐ యామ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. మామూలుగా అవేర్ అంటే ఏంటి అనంటే దాని గురించి అవగాహన ఉండడం అన్నట్టు. దాని గురించి పూర్తి స్థాయిగా అవగాహన ఉంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. నాకు ఆ విషయం బాగా తెలుసు. అవగాహన ఉంది అని చెప్పే క్రమంలో కూడా మనం ఇలా యూజ్ చేస్తాం. బాగా తెలుసు లేదా అవగాహన ఉంది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ వన్స్ సరౌండింగ్స్. ఒక ఒక వ్యక్తి లేదా ఒక పర్సన్‌కి తన పరిసరాల మీద పూర్తి అవగాహన, పూర్తి పరిశీలన, పూర్తి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పే సందర్భంలో మనకు మన పరిసరాల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి అని చెప్పే క్రమంలో వన్ మస్ట్ బి అవేర్. అవేర్ అంటే దాని గురించి అవగాహన లేకపోతే దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. రైట్? ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ ఇట్? ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగింది స్టేట్‌లో, సిటీలో లేదా మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో జరిగింది. బట్ మీకది తెలీదు. అప్పుడు ఒక ఫ్రెండ్ గాని, మిత్రుడు గాని, ఫ్యామిలీ మెంబర్ గాని ఎవరైనా గాని మిమ్మల్ని ఇంగ్లీష్‌లో అడుగుతున్నారు. రియల్లీ ఆర్ యూ నాట్ అవేర్ ఆఫ్ ఇట్? దాని గురించి మీకు నిజంగా అవగాహన లేదా అని అడుగుతున్నారు. ఆర్ యూ నాట్ అవేర్ ఆఫ్ ఇట్? మీకు ఆ విషయం గురించి తెలీదా? అవగాహన లేదా? నాలెడ్జ్ లేదా? అది మీకు తెలీదా అని చెప్పి. సక్సెస్ అటెండెడ్ అవర్ ఎఫర్ట్స్ అంటే మన ప్రయత్నాలకు విజయం లభిస్తుంది. ఇది ఒక ప్రోవర్బ్ లాంటిది అన్నట్టు. స్టూడెంట్స్ అటెండ్ స్కూల్ బై 9. విద్యార్థులు 9 గంటలకల్లా స్కూల్లో ఉంటారు, చేరుకుంటారు అని దాని అర్థం అన్నట్టు. విద్యార్థులు స్కూల్‌కి 9 గంటలకు వస్తారు. రైట్? సో, ఇది డిటిపి మిస్టేక్ ఇన్ ద స్లైడ్, నాట్ ఇన్ ద బుక్. బుక్‌లో ఇది లేదు. స్లైడ్‌లో డిటిపిలో ఇది ఎక్స్‌ట్రాగా వచ్చింది. ఒకసారి చూసుకోండి. యువర్ రెగ్యులర్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌లీ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఆహ్, స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌లీ అండ్ లెర్న్ ఇంగ్లీష్, మీరు రెగ్యులర్‌గా క్లాస్‌కి అటెండ్ అవ్వాలి అని చెప్పాలనుకోండి. మీరు రోజు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. యువర్ రెగ్యులర్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఐ కుడ్ అవాయిడ్ ద బ్లో. ఐ కుడ్ అవాయిడ్ ద బ్లో అంటే నేను దెబ్బను తప్పించుకో గలిగాను. నేను దెబ్బను తప్పించుకోగలిగాను. ఐ కుడ్ అవాయిడ్. ఐ కుడ్ అవాయిడ్ అంటే అవాయిడ్ అంటే దేన్నైనా కూడా మనము తప్పించుకోవడాన్ని లేదా దాని నుండి మనం పక్కనకి వెళ్ళిపోవడాన్ని, పక్కన పెట్టడాన్ని మనం అవాయిడ్ అంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ అవాయిడింగ్ మీ. షీ అంటే ఒక అమ్మాయి ఉంది. షీ ఈజ్ అవాయిడింగ్. అవాయిడింగ్ అంటే పక్కన పెడుతుంది అన్నట్టు, తప్పించుకుంటుంది అన్నట్టు. షీ ఈజ్ అవాయిడింగ్. ఐ ఆమ్ అవాయిడింగ్. ఐ ఆమ్ అవాయిడింగ్. అవాయిడింగ్ మై రెస్పాన్సిబిలిటీస్. నా బాధ్యతలను నేను పక్కన పెడుతున్నాను, తప్పించుకుంటున్నాను నా బాధ్యతల నుంచి. ఐఎమ్ అవాయిడింగ్ మై రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్. ఐఎమ్ అవాయిడింగ్ మై రెస్పాన్సిబిలిటీస్ అని అంటే నా బాధ్యతలను నేను పక్కన పెడుతున్నాను, తప్పించుకుంటున్నాను. తప్పించుకోవడాన్ని అవాయిడింగ్ అని అంటుంటాం అన్నట్టు. రైట్? అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్డ్ మీ టు డూ దిస్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకురా తప్పు చేశావు, దొంగతనం ఎందుకు చేశావు అని చెప్పి పోలీసులు ఒక వ్యక్తిని అడిగారు అనుకోండి. అన్అవాయిడబుల్ అంటే అనివార్య కారణాలు. దీన్ని ఇంగ్లీష్లో ఇంకో సినానిమ్ కూడా యూజ్ చేసి చెప్పచ్చు. ఆ సినానిమ్ ఏంటి అని అంటే ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అని అంటే అన్అవాయిడబుల్ అంటే అనివార్య కారణాలు, అంటే తప్పించుకోలేని పరిస్థితి అన్నట్టు. అంటే అది చెప్పలేనటువంటి కారణాలు అని, చెప్పలేనటువంటి కారణం ఉన్నటువంటి పరిస్థితి అన్నట్టు. సో అనివార్య పరిస్థితుల వల్ల నేను అది చేయక తప్పలేదు, చేయక తప్పలేదు, అది చేయాల్సి వచ్చింది, చేయక తప్పలేదు అని చెప్పడానికి అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ ఆర్ ఫోర్స్డ్ మీ టు డూ దట్, డూ దిస్. రైట్? సో ఇక్కడ మీరు చాలా మంది న్యూ లెర్నర్స్ కి దిస్ కి దట్ కి తేడా ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మార్కర్. ఈ మార్కర్ ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ట 360 బుక్ నా దగ్గర ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ బుక్ అని చెప్తున్నాను. ఇది ఇక్కడ లేదు, దూరంగా ఎక్కడో టేబుల్ మీద ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చెప్పాలి? దట్ ఈజ్ ఏ బుక్ అని చెప్పాలి. అంటే ఇక్కడ స్పేషల్ అరేంజ్మెంట్ దగ్గరగా ఉంటే దిస్ అని చెప్పాలి, దూరంగా ఉంటే దట్ అని చెప్పాలి. చాలా మంది క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను నేను. ఓకే? రైట్. ఐ కుడ్ నాట్ అవాయిడ్ టాకింగ్ టు హిమ్.
నేను అతనితో మాట్లాడలేకుండా ఉండలేకపోయాను అని చెప్పడానికి అతడితో విధి లేక మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పే క్రమం లోపల ఐ కుడ్ నాట్ అవాయిడ్ టాకింగ్ టు హిమ్, అతడితో విధి లేక మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పే క్రమంలో చెప్తుంటాం. ఎవ్రీ ఎఫెక్ట్ విల్ హ్యావ్ ఏ కాజ్. ప్రతి పర్యవసానానికి, ప్రతి పనికి, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. కాజ్ అంటే ఏంటి? కారణం. ప్రతి కార్యానికి, ప్రతి పర్యవసానానికి, ప్రతి ఒక్క పనికి ఒక కారణం అనేది ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఎవ్రీ ఎఫెక్ట్ విల్ హ్యావ్ ఏ కాజ్. ఐ మేడ్ హిమ్ టు రైట్. నేను మీ చేత రాయించిస్తున్నాను అనుకోండి నోట్స్ అంతా కూడా. ఐ మేడ్ యూ టు రైట్ అంటే నేను మీ చేత ఈ నోట్స్ అంతా కూడా రాయిస్తున్నాను అని చెప్పే క్రమంలో చెప్తుంటారు అన్నట్టు. మీరు ఒక మదర్ ఉంది, ఆ మదర్ వాళ్ళ సన్నుని కానీ కూతుర్ని కానీ ఆవిడ చేత వాళ్ళ పిల్లల చేత రాపిస్తున్నాను హోంవర్క్ అని చెప్పాలనుకోండి, షీ మేడ్ హర్ చిల్డ్రన్ టు రైట్ ద హోంవర్క్. అదే విధంగా ఐ మేడ్ హిమ్ టు రైట్ అంటే నేను అతడి చేత రాయించాను అని చెప్తుంటాం. ఏ గుడ్ కాజ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. ఒక మంచి లక్ష్యం ఎప్పుడు ఉత్తేజంగా ఉంటుంది. ఇన్స్పిరేషన్ అంటే ఉత్తేజంగా, ఉల్లాసభరితంగా సాధించాలనే ఒక ఉత్తేజాన్ని కల్పించే సిచ్యువేషన్ ని ఇన్స్పిరేషన్ అని అంటుంటాం అన్నట్టు. ఒక ఆదర్శవంతమైనటువంటి సందర్భాన్ని కానీ వ్యక్తిని కానీ ఇన్స్పిరేషన్ అని మనం యూజ్ చేస్తూ చెప్తుంటాం. ఏ గుడ్ కాజ్ అంటే ఇక్కడ మంచి లక్ష్యం, మంచి కార్యం, లక్ష్యం అనే కాదు మంచి కార్యం. మంచి కార్యం ఎప్పుడు ఉత్తేజంగానే ఉంటుంది. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటం అది కూడా ఫ్రీగా యూట్యూబ్లో ఎలాంటి డబ్బులు లేకుండా ఫ్రీగా మనం ఉన్న ప్లేస్లోనే హైదరాబాద్కి వచ్చి కాకుండా ఉన్న ప్లేస్లోనే చూసి మన కన్వెంట్ టైంలో నేర్చుకోవడం అనేది ఒక గుడ్ కాజ్ అన్నట్టు. సో ఏ గుడ్ కాజ్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. నేను ఈ గుడ్ కాజ్ ని మొదలు పెట్టాను, ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్, రైట్? ఫైనల్లీ ఏ సింగిల్ ఎఫెక్ట్ ఆఫెన్ కన్సిస్ట్ మెనీ కాజెస్. అంటే ఒక కార్యానికి, ఒక పనికి అది జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నో కారణాలు, మెనీ కాజెస్, ఎన్నో కారణాలు ఉంటాయి అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఎన్నో కారణాలు ఉంటాయి దానికి అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ఒక చిన్న ఫలితానికి ఇక్కడ సింగిల్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఫలితం కింద తీసుకుంటున్నాం. సింగిల్ ఎఫెక్ట్ అనేది ఫలితం కింద తీసుకుంటున్నాం. ఒక చిన్న ఫలితం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రియల్లీ లెర్నింగ్ ఇంగ్లీష్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ Vasistha 360, it is just because of your hard work, your perseverance, your determination, and just because of your dedication. Sorry. What cause made you angry? ఏ కారణం నీకు కోపం తెప్పించింది? ఏ కారణం వల్ల నీకు కోపం వచ్చింది? వాట్ కాజ్ మేడ్ యూ యాంగ్రీ? వాట్ కాజ్ అంటే కారణం. ఏ కాజ్ నీకు కోపం తెప్పించింది? మేడ్ యూ యాంగ్రీ, ఇందాకే చెప్పాను యాంగ్రీ. అండ్ వాట్ కాజ్ మేడ్ హర్ టు లీవ్ ద ఆఫీస్ ఎర్లీ? ఏ కారణం చేత ఆమె త్వరగా ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది? ఆమె ఏ కారణం వల్ల త్వరగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. న్యూస్ పేపర్ షుడ్ సర్వ్ ద కాజ్ ఆఫ్ ది సొసైటీ. అంటే సొసైటీని బాగుపరచడానికి న్యూస్ పేపర్స్ ఒక చుక్కానిలా పనిచేయాలి, లేదా వార్తాపత్రికలు సమాజంలో మార్పు తీసుకురావడానికి, సమాజంలో ఒక లక్ష్యాన్ని, ఒక పనిని చేయడానికి పనిచేయాలని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. ప్లీజ్ అవాయిడ్ అంటే నివారించడం లేదా తప్పించడం. ప్లీజ్ అవాయిడ్ కమిటింగ్ మిస్టేక్స్ అని చెప్పే క్రమంలో మనం ఇలా చెప్తుంటాం. ప్లీజ్ అవాయిడ్ మిస్టేక్స్, వాటిని అంటే తప్పులను చేయడం నివారించండి అని చెప్పే క్రమంలో ఇలా చెప్తుంటాం. హోప్ యు అండర్స్టాండ్ వెల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ 0 to Hero మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా కొనండి. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్.